విశాఖ మహానగరం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్న తరుణంలో ట్రాఫిక్ సమస్య ప్రధాన సమస్యగా మారింది. ఉదయం సాయంత్రం వేళల్లో భారీగా ట్రాఫిక్ వలయంలో నగరవాసులు ఇరుక్కుంటున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెట్రో రైల్ ఫ్లైఓవర్ల నిర్మాణాలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. మహావిశాఖ నగరంలో ప్రతిరోజు కూడా రోజు రోజుకి ట్రాఫిక్ సమస్యలు అయితే పెరిగిపోతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా పీక్ అవర్స్ అంటే ఏదైతే మార్నింగ్ స్కూళ్ళు కాలేజీలు ఆఫీసుకి వెళ్ళే సమయంలో ఉదయం 9 గంటల నుంచి 10:30 ఉదయం 8 నుంచి 11 ఆ ప్రాంతంలో విశాఖలో ప్రతి చోట కూడా భారీగా ఆ ట్రాఫిక్ అయితే నిలిచిపోయింది. ఏదైతే మెట్రో సిటీకి ధీటుగా పోటీ పడుతున్న ఈ మహావిశాఖ నగరంలో ప్రధానంగా ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది. దీని మీద అధికారులు, పోలీస్ యంత్రాంగం, జిల్లా యంత్రాంగం పటిష్టమైన శాశ్వతపరమైన చర్యలు చేపట్టాలని విశాఖ వాసులు కోరుకుంటున్నారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మెట్రో రైల్ ప్రాజెక్టు ముందుకు వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా విశాఖలోని గాజువాక, గురుద్వార, ఎంఈపీ కాలనీ, అదేవిధంగా మద్దిలపాలెం, ఎండాడ, మధువాడ పరిసర ప్రాంతాలన్నీ కూడా నిత్యం హైవే సంబంధించి సిటీ మధ్యలో హైవే ఉండడంతో రాకపోకలకి ఆ నగరవాసులు అయితే పూర్తి స్థాయి ఇబ్బంది పడుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే జిల్లా పోలీస్ కమిషనర్ ఏదైతే విశాఖ పోలీస్ కమిషనర్ శంకరపతి బాక్షి గారు అయితే దీనిపైన ప్రత్యేక దృష్టి చేపట్టారు. ఇప్పటికే పోలీసు ఉన్నత అధికారులు కూడా ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఏదైతే ప్రధానంగా హనుమంతవాక, గురుద్వార హైవే రోడ్లో భారీగా ఎక్కువగా ఆ వాహనాలు సిగ్నల్ ఒకసారి అయితే సిగ్నల్ వచ్చిందని చాలు పూర్తిగా కిలోమీటర్ల మేర ఆ స్తంభించిన పరిస్థితి. వీటికి శాశ్వత పరిష్కారం చేపట్టాలంటే మెట్రో రైలు కానీ లేకపోతే ఫ్లైఓవర్స్ నిర్మాణం ఖచ్చితంగా చేపట్టాలి. ఏదైతే స్మార్ట్ సిటీలో భాగంగా విశాఖలో పలు చోట్ల అటు గాజువాక ప్రాంతం కావచ్చు, లేకపోతే హనుమంతవాక, మధురవాడ పరిసర ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు ఆ నిర్మాణం చేపట్టాలని గతంలోనే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి మేయర్ కానీ కమిషనర్ కానీ ఆ నగర వాసులు వినతి పత్రాలు ఇచ్చారు. దానికి అనుసరించి ఖచ్చితంగా విశాఖలో పలు చోట్ల మెట్రోలు రావాల్సి ఉంది. అదేవిధంగా పలు చోట్ల ప్రధానంగా తక్కువ సమయంలో ఆ ట్రాఫిక్ సమస్య చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా ఫ్లైఓవర్ నిర్మాణం చేపడితే ఇది శాశ్వత పరిష్కారం తీసుకు అడుగులు వేస్తుంది. మరోవైపు మెట్రో రైలు ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నగరవాసులు అందుబాటులో వస్తే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఈ ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టే అవకాశం ఉంటుందని చెప్పేసి నగరవాసులు కోరుకుంటారు. మరోవైపు ఇప్పటికే మెట్రో సిటీకి ధీటుగా పోటీ పడుతున్న మహావిశాఖ నగరంలో ఈ ట్రాఫిక్ సమస్య అధిగమించాలంటే ఖచ్చితంగా ఫ్లైఓవర్లు నిర్మాణం చేపట్టాలి. గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో అభివృద్ధి వైపు అడుగులు వేయలేదు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్న నేపథ్యంలో విశాఖ ముఖ్యంగా గత ప్రభుత్వం అయితే విశాఖని రాజధానిగా చేపడతామని చెప్పి హామీలు ఇచ్చారు. కానీ పూర్తి స్థాయిలో విశాఖ అభివృద్ధి కుంటుపడిందని విశాఖ వాసులు వ్యక్తం చేస్తున్నప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మేము విశాఖని అభివృద్ధి చేస్తాం, మరో ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్పి హామీలు ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా విశాఖపై దృష్టి పెట్టాలి. ట్రాఫిక్ సమస్యని అధిగమించేదిగా కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆ చర్యలు చేపట్టాలని విశాఖ వాసులు కూడా కోరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం విజయవంతం చూస్తున్న ప్రకారంగా ప్రస్తుతం 1:02 ప్రాంతంలో కూడా ఇదే ట్రాఫిక్ సమస్య ఉంది. అంటే పీక్ టైంలో ఏ విధంగా ఉంటుంది అనేది ఆ నగరవాసులు ప్రశ్నిస్తున్న ప్రశ్న కూడా కనిపిస్తుంది. ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం కావచ్చు, జిల్లా యంత్రాంగం వీటిపైన పూర్తి చర్య చేపట్టి శాశ్వత దిశగా ట్రాఫిక్ సమస్య చెక్కి పెట్టేందుకు అడుగులు వేయాలని కూడా ఆ విశాఖ వాసులు కోరుకుంటున్నారు. ట్రాఫిక్ అయితే నగరంలో విపరీతంగా పెరిగిందండి. యువత ఎక్కువగా స్పీడ్ డ్రైవింగ్ చేస్తున్నారు, ర్యాష్ డ్రైవింగ్. దానివల్ల మేము బండి తొక్కడానికి 2 వీలర్ చాలా భయపడుతున్నాం. నెక్స్ట్ సిగ్నల్ జంపు, ఎల్లో బోర్డు రాగానే ఇంకో 4-5 వెహికల్స్ వెళ్ళిపోతున్నాం. మనం రూల్గా నించున్నా కూడా ఎవరు ఆగట్లేదు. దానివల్ల భయపడుతూ రోడ్డు మీదకి రావాలంటే భయం వేస్తుంది. నగరంలో మాత్రం ఎక్కువ ఫ్లైఓవర్లు వస్తాయని బాగుంటుందని నా అభిప్రాయం అండి. యువత మాత్రం చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తుంటారు, ఎవరో రూల్స్ని ఫాలో అవ్వట్లేదు. ఫ్లైఓవర్స్ వస్తే ట్రాఫిక్ క్లియర్గా ఉంటుంది. ఇప్పుడైతే మాత్రం వెహికల్స్ ఎక్కువగా ఉన్నాయి, యువత కూడా ర్యాష్ డ్రైవింగ్ ఉంటుంది ఎక్కువగా. పోలీసులు ట్రాఫిక్ రూల్స్ స్ట్రిక్ట్ చేయాలని నా కోరిక. బిసైడ్ రోడ్ల మీద బళ్ళు, కార్లు పార్కింగ్లు చేసి వదిలేస్తుంటారు, దానివల్ల కూడా ఇబ్బంది అవుతుంది. ట్రాఫిక్ అంటే ద్వారకా నగరం, డాబాగంజ్ హెవీ ట్రాఫిక్ అండి. దానికి మెట్రో ప్రధాన పరిష్కారం అని నేను అనుకుంటున్నానండి. అవగాహన అంటే సిటీ అంతా మెట్రో ఉండాలండి. ట్రాఫిక్ పరిపూర్ణంగా క్లియర్ అవ్వాలంటే మెట్రో రావాలండి. వెహికల్స్ తగ్గితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎక్కువగా ప్రజలు ఉపయోగిస్తారు.